హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బఠానీ పులావ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. నేను ఇలాంటి ఒక పెద్ద గ్లాస్తో రైస్ తీసుకుంటున్నాను. ఈ బిగ్ సైజ్ గ్లాస్తో 2 మెంబర్స్ తినొచ్చు. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ క్వాంటిటీలో నేను బఠానీ తీసుకుంటున్నాను. తరువాత రైస్ని ఒక 2 టైమ్స్ బాగా కడిగి 2 గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తరువాత బఠానీలను కూడా ఒకసారి కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన గిన్నె పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. తరువాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి సుమారు 6 నుండి 7 వరకు ఉంటాయి. ఇందులో క్యారెట్, పొటాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను వాటిని వేసుకోవట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో లేవు ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. వేసుకున్న బఠానీని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తరువాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ మాడిపోకుండా కలుపుకోవాలి. నిజానికి గాయ్స్, యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అన్నది చాలా కష్టమైన విషయం. వీడియోస్ షూట్ చేసి, ఎడిట్ చేసి, వాయిస్ ఇచ్చి, ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందులో 1, 2 లైకులు, రోజుకి ఒకటి చొప్పున సబ్స్క్రైబ్లు అవుతూ, ఇవన్నీ చేస్తూ చూస్తూ తట్టుకోవాలంటే దానికి గట్టి గుండె కావాలి. నేనైతే ఎంతో ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేశా, కానీ బుర్ర పాడైపోతుంది. ఒక టైంలో ఇదంతా మనకు అవసరమా, ఈ బాధ ఏంట్రా మనకు అనిపించింది. సరే, కానీ ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. కానీ ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేయడం బెటరే కదా. ఏదైనా అనుకోగానే అవ్వదు కదా, దేనికైనా టైం పడుతుంది, వెయిట్ చేయాలి. అందుకనే వెయిట్ చేస్తున్నా. పట్టుకుందల్లా బంగారం కావాలంటే కాదుగా, కష్టపడాలి నాలాగా. తరువాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. గుర్తుందిగా మా ఇంట్లో పసుపు ఉందని, అందుకే నేను 2 స్పూన్స్ వేస్తున్నా. తరువాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు స్పైసీగా తినాలనిపిస్తే ఒక సగం చెంచా వేసుకోండి, సరిపోతుంది. నా దరిద్రం ఎలా ఉంటుందంటే గాయ్స్, కుకింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా కరెంట్ కట్ అవుతుంది. ఇదిగో ఇప్పుడు కూడా పవర్ పోయింది. ఏం తక్కువ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ఏ కరెంటు ఇగ రాదు, అగ రాదు. ఇక చూసి చూసి నాకే విసిగొచ్చి ఫోన్ టార్చ్ పెట్టుకొని చేశాను ఫ్రెండ్స్. అలా ఉంది ఫ్రెండ్స్ లైఫ్. ఈ కరెంటు కూడా నా మీద ఏదో పగబట్టినట్టు డే మొత్తం ఉంటుంది. కరెక్ట్గా నేను వంట చేసేటప్పుడే పోతుంది ఫ్రెండ్స్. దీనికేం రోగం పుడుతుందో. తరువాత కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. వెంటనే వాటర్ పోయకుండా కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా ఇలా నీట్గా కలుపుకోండి. రైస్ని ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై చేయడం ద్వారా టేస్ట్ మరింత పెరుగుతుంది.
తరువాత మూత తీసి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. నెమ్మదిగా మొత్తం కూడా కలపండి. తరువాత మూత తీసి ఏ గ్లాస్‌తో అయితే రైస్ పోసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక గ్లాసింబావు వాటర్ పోసుకోండి. నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా కాబట్టి గ్లాసింబావు పోసుకుంటున్నాను. ఈ పులావ్‌లో మర్చిపోకుండా ఒక నిమ్మకాయ రసం వేయాలి. తరువాత మొత్తం కూడా ఈవెన్‌గా కలిపి మూత పెట్టేసేయండి. తరువాత ఫుల్ ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వండి. ఒక విజిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇక అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ బఠానీ పులావ్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే అద్దరిపోతుంది. ఓకే గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Too good.